హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈ రోజు ఎక్కడున్నామంటే ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురం అన్న పేరు వినగానే మనకి ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది పూతరేకులు, సమోసా పూతరేకులు, కిళ్ళి పూతరేకులు అని రకరకాలుగా ఇప్పుడు డిజైన్ లో చేసేస్తూ ఉన్నారు. అసలు ఆ చేసే విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటది. ఊర్లో మొత్తం అంతా కూడా మనకి ఇంట్లో చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అదొక జీవన ఉపాధి లాగా ప్రతిరోజు కొంతమంది కేజీ బియ్యం చొప్పున అలాగా చేసుకుంటూ ఉంటారు. మనం ఆత్రేయపురం వస్తే ప్రతి ఇంట్లోనూ ఒక కుండను చూడొచ్చు. అవి మీకు ఈ వీడియోలో చూపిద్దామని ఈ చిన్న వీడియో తీస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కోనసీమ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక పక్క పచ్చని పొలాలు, ఇంకో పక్క కొబ్బరి చెట్లతో ఎంత అందంగా ఉంటుందో. ప్రశాంతమైన వాతావరణంలో ఆ జర్నీ కూడా చాలా బాగుంటుంది. పూతరేకుల పుట్టిల్లు ఆత్రేయపురంలోకి ఎంటర్ అవ్వగానే నిజంగా మాకు పూతరేకులే స్వాగతం చెప్పాయి. అదేంటి అనుకుంటున్నారా? నిజంగానే నిజమండి. ఆత్రేయపురంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వైష్ణవి పూతరేకుల షాప్ కనిపించింది. ఇక్కడ రేకులు ఎక్కడ తయారు చేస్తారని అడ్రస్ కోసం అడిగితే ముందు చేతిలో పూతరేకి పెట్టి అప్పుడు అడ్రస్ చెప్పారు. ఈయన ఆంజనేయులు గారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా పూతరేకులు చుట్టడం, విడిరేకులు తీయడం చేస్తుంటారు. వీళ్ళకి పూతరేకుల షాప్ కూడా ఉంది. అక్కడ మనకి లైవ్ లో పూతరేకులు చుట్టిస్తుంటారు. పూతరేకులు లైవ్ లో ఎలా చేస్తారు సో చూద్దాం రండి. ఆయనే దగ్గరుండి మమ్మల్ని విడిరేకులు చేసే ప్లేస్ కి తీసుకెళ్లారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఆంధ్ర నుండి అమెరికా వరకు ఎవరికైనా నచ్చే స్వీట్ ఏదైనా ఉందా అని అడిగితే తడుముకోకుండా చెప్పొచ్చు పూతరేకులు. మరి ఆ పూతరేకులు మేకింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈవిడ లక్ష్మి గారు పూతరేకులు తీయడంలో చాలా బిజీగా ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటలకి బియ్యాన్ని నానబెట్టుకుంటారు. 1 గంట నానిన తర్వాత 2 గంటల పాటు గ్రైండర్ లో రుబ్బుతారు. ఆ పిండి ఎంత సాఫ్ట్ గా అయిపోవాలంటే కాటుకంత సాఫ్ట్ గా అయిపోవాలంట. దోసల పిండి కన్నా పల్చగా ఉండాలి. అలా రెడీ అయిన పిండిని ఒక పెద్ద ప్లేట్ లో పోసుకుని ఒక మంచి కాటన్ క్లాత్ తో కుండ మీద రేకులు తీస్తారనమాట. రేకుకి కుండని ఆయిల్ గుడ్డతో క్లీన్ చేస్తూ తీస్తారు. ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. కేజీ బియ్యానికి 300 రేకులు వస్తాయంట. కొంచెం దళసరిగా తీస్తే గనక 200 వస్తాయి. పల్చగా తీస్తేనే పూతరేకు చుట్టేటప్పుడు బాగా వస్తుంది. దళసరిగా తీస్తే ఏమవుతుందంటే రేకు విరిగిపోతుంది. కేజీకి వీళ్ళకి 5 గంటలు టైం పడుతుందంట. అందుకే వీళ్ళు మార్నింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం లంచ్ టైం కి కంప్లీట్ చేసేసుకుంటారు. ఇంకా ఓపిక ఉండి చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసిన రేకులు ఎప్పటికప్పుడు షాప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతూ ఉంటారంట. ఇక్కడ ఒకటి గమనించారా మీరు? కొబ్బరాకులతోనే మంట పెడుతున్నారు. వీటికి కొబ్బరాకులు అయితేనే రేక్ అనేది కరెక్ట్ గా వస్తుందంట. కట్టెలు లాంటివి ఏమీ కూడా మంటకి పనికిరావు. అది కూడా మంట ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. సమానంగా ఉంటేనే రేక్ అనేది కరెక్ట్ గా వస్తుంది. నేను కూడా చేస్తానని అడిగాను, కానీ చెయ్యి కాలిపోతుందని చెప్పి నాకు ఇవ్వలేదు. అలవాటున్న వీళ్ళకి ఒక్కోసారి చేతులు కాలిపోతూ ఉంటాయంట. అది కాకుండా వీళ్ళు మార్నింగ్ నుండి పొయ్యి దగ్గర కంటిన్యూగా ఉంటారు కదా. ఆ పొయ్యి నుండి వచ్చే పొగ వల్ల దగ్గు, తలనొప్పి, లంగ్ ఇన్ఫెక్షన్స్ తో పాపం వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అయినా కూడా ఏంటంటే లేడీస్ ఇంకా బయటకు వెళ్ళక్కర్లేకుండా ఇంటి దగ్గరే ఒక పూట చేసుకున్నా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా అన్నట్టు అలానే చేస్తూ ఉంటారు. ఇంత మధురమైన రుచి వెనుక మనకి తెలియని చేదు నిజం. పూతరేకులు తీయడం వెనుక కష్టం ఎంతుందో చూసారు కదా. ఇలా మనం ఆత్రేయపురంలో ఏ ఇంటికి వెళ్ళినా సరే 1/2 కేజీయో ఎవరి ఓపికను బట్టి వాళ్ళు బియ్యాన్ని నానబెట్టుకుని రేకులు తీస్తూ కనిపిస్తారు. ఈ పూతరేకులు తీయడానికి వాడే కుండలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి పూతరేకులు తీయడానికి తప్ప ఇంకా దేనికి ఉపయోగపడవు. ఆ కుండకి చిన్న చిల్లు పడినా కూడా పూతరేకులు అనేవి రావు. ఆ కుండ కూడా పనికిరాదంట. ఎప్పుడో 300 ఏళ్ల క్రితం ఒక బామ్మగారి అరుదైన ఆలోచనతో ఈ పూతరేకులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు దేశ విదేశాలకి చేరి ఎందరికో ఆ మాధుర్యాన్ని పంచుతున్నాయి. అంతేకాకుండా వందలాది కుటుంబాలకు స్వయం ఉపాధి కూడా కల్పిస్తున్నాయి ఈ పూతరేకులు. రేకులు ఎలా తీస్తారో చూసాము. మరి పూతరేకులు ఎలా చుడతారు, ఏమేం స్పెషల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆంజనేయులు గారి షాప్ కి అయితే వెళ్ళిపోదాం. ఆంజనేయులు గారిని వాళ్ళ వైఫ్ ని అడిగి ఏమేం వెరైటీస్ ఉన్నాయి, కాస్ట్ ఎలా పడుతుంది, ఎలా చుడతారు, ఇలాంటివి చాలా విషయాలు తెలుస్తాయి. మీరేనా ఈ ఆంజనేయులు గోదావరి? ఎప్పటి నుంచి చేస్తున్నారండి? మా డాడీ గారి ఈ షాప్ కొత్తగా పెట్టారండి. షాప్ కొత్త. ఇది వరకు అండి ఇంట్లో చేసేవాళ్ళు. పూతరేకులు చుట్టేవారా లేకపోతే కొండ మీద తీసి పొడిరేకి ఇచ్చేవాళ్ళు. పొడిరేకి ఇచ్చేవారు ముందు షాప్ పెట్టిన కానించి ఊరంతా ఇంతేమంటారా? ప్రతి వాళ్ళది ఉపాధి ఇదేనండి? ఇదేనండి. చాలా సగం మందికి ఇదేనండి ఉపాధి. 200 షాపులు. మీరు ఇక్కడ చుట్టి బయట వేస్తారా? విజయవాడ,
బెంగళూరు, చేస్తాం. హైదరాబాద్. ఆన్లైన్ ఆర్డర్ ఉందండి? ఆన్లైన్ లో ఇద్దరు మీకు బస్ కేసేస్తారు, బస్. మేము అక్కడ నుంచి తీసుకోవాలి. బస్ స్టాండ్ బస్ తీసుకుంటే మీ దగ్గర ఏమేమి పూతరేకులు ఉంటాయండి? డ్రై ఫ్రూట్స్ ఉంటదండి, పిస్తా డ్రై ఫ్రూట్స్ ఉంటదండి, కోవా ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది, చాక్లెట్ పూతరేకు అండి. హార్లిక్స్ ఉంటది, బూస్ట్ ఉంటది, మళ్ళీ హార్లిక్స్, బూస్ట్ అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయి. ఇప్పుడు హార్లిక్స్ ఉంది అనుకోండి, ఎంత పడుతుంది అంటారు పూతరేకు? 300 పడుతుంది. 300. 300 పడుతుంది. బాక్స్ 10 పీసులు. బాక్స్ కి 10 పీసులు ఉంటే అదేమో 300 పడుతుంది. నెయ్యి అవి బెల్లం అన్ని కూడా మంచి వాడతారా? నెంబర్ మంచిగా 1 అండి. వాడతాను. నేనే కడతానండి. నెయ్యి మంచి మీరే నెయ్యి కాస్తారు. వాడతాను. దాంట్లో వాడే బెల్లం అండి? బెల్లం బూరు పొడి బెల్లం అండి, అచ్చు బెల్లం పౌడర్ చేసి చాక్లెట్ పూతరేకు చూద్దామా? నార్మల్ గా బెల్లము డ్రై ఫ్రూట్ ఎప్పుడు తింటాం కదా, చాక్లెట్ పూతరేకు ట్రై చేద్దాం. ఒకసారి చాక్లెట్ పూతరేకు చూపించాం. మాకు ఇప్పుడు రేకులు విడిగా కావాలంటే ఇస్తారా? ఒక 100 రేకులు ఎలా పడతాయి అంటారు? 250. 250 రూపాయలు 2.5 పడుతుందండి పీస్ వచ్చి ఒక పీస్. ఒకటి. 2 వేసుకోవాలంటారా మేము వేసుకున్నప్పుడు? రేకున్నర వేసుకుంటే ఒత్తుగా అనిపిస్తుంది. మళ్ళీ ఇందులో కూడా రకాలు ఉంటాయండి? ఉంటాయండి. ఒకళ్ళు చిన్న రేకులు తీస్తారండి, పెద్ద రేకు. చిన్న రేకు తీస్తే 2 వేసుకోవాలండి. 2 పెద్ద రేకు ఇస్తామండి. ఏది కావాలంటే అది ఇస్తారు. పెద్ద రేకు అయితే ఎంతండి? 250 రూపాయలు పడుతుందండి పెద్ద రేకు అయితే. చిన్న రేకు అయితే 200 పడుతుంది. 200. ఇప్పుడు ఇది ఏంటండి? చాక్లెట్ పౌడర్. చాక్లెట్ పౌడర్. ఇది సిరప్, బెల్లం. హనీ కూడా వేస్తారా? తీపి ఎక్కువైపోదు అంటారు అప్పుడు? బాగుంది, చాలా బాగుంది. ఇది బాక్స్ ఎలా అన్నారు? 300 పడుతుంది. 300. చాలా బాగుంది. చాక్లెట్ పూతరేకు ట్రై చేయండి, నిజంగానే చాలా బాగుంది. మీరు ఎక్కడికైనా పంపించేస్తారు. అయితే ఇంత క్వాంటిటీ అయితే పంపిస్తాను అని ఏమన్నా ఉంటదంటారా? ఏం లేదండి, అంటే మినిమం 5 బాక్సులు. 5 బాక్సులు కాడి నుంచి పంపిస్తారు. అవును, బస్ చార్జెస్ అయ్యే అయిపోతాయి కదండి. అవునవునండి. పిస్తా అయితే ఎంతండి? 22 రూపాయలు పడుతుందండి. అది మామూలు డ్రై ఫ్రూట్స్ అయితే 180 పడుతుందండి. అందులోనే గాజు వేసి చిన్న జీడిలోకి వేస్తే మాత్రం 120 రూపాయలు పడుతుంది. ఓకే, 3 క్వాలిటీలు. 3 క్వాలిటీలు అండి. మళ్ళీ ఇందులో ఇవి వేరే వస్తుందండి. వేరే ఒకసారి డ్రై ఫ్రూట్స్ తో ఒకసారి చుట్టరా? ఇప్పుడు మీ దగ్గర కూడా ఈ రేకులు 2 క్వాలిటీలు ఉన్నాయండి? లేవండి, పెద్దవి ఉన్నాయండి, చిన్నవి తేలేదండి. చిన్నవి ఎంత అన్నారు? చిన్న రేకులు అయితే 200, పెద్ద రేకులు అయితే 220. 250. దానికి దీనికి 50 రూపాయలు డిఫరెన్స్. మీకు ఎక్కువ ఏమి వెళ్తది అంటారు? డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వెళ్తుంది. చాక్లెట్ కూడా వెళ్తుందండి. ఓకే, పిస్తా డ్రై ఫ్రూట్. మనం పూతరేకు అంటాం, వీళ్ళు ఇందాక ఏదో అన్నారు పోస్ట్ చుట్టు అన్నారు. మనం పూతరేకు అంటాం, పోస్ట్ చుట్టు అన్న ఇదే. ఇందులో చాలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి ఉన్నాయి. తినడం కొంచెం కష్టంగా ఉంది, కానీ టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఇంకా మీ దగ్గర ఏమేమి స్పెషల్స్ ఉంటాయండి పూతరేకులు కాకుండా? పిచ్చిగోళ్ళు, రేగుడియాలు, గరటీలు అంటారు, బెల్లం కావాలి. ఇంకా ఊరంతా ఇంక ఇలాగే ఉంటదండి. మెయిన్ రోడ్డుకి వెళ్తే ఇంకా షాపులు ఎక్కువ ఉంటాయండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఈ కొబ్బరి లాంటి దాకా ఉంటాయండి. ఈ పక్కనే లల్ల దాకా ఉంటాయండి. ఎక్కడికెళ్ళి ఇక్కడి నుంచి వెళ్తుంటాయి ఉంటాయండి. ఇలాగా మీలా వచ్చిన వాళ్ళందరూ 10 బాక్సులు 20 బాక్సులు అలా పంపించమంటారండి. పంపిస్తానండి. లేకపోతే షాపులకి వేస్తారా మీరు? ఓన్లీ షాపులకి వేస్తారండి. రోజుకంటే ఆర్డర్ బట్టి చూడతానండి. 500 600 పండగకి బాగా బిజీగా ఉంటారు. 3 రోజులు ఖాళీ ఉండదండి. కిల్లి పూతరేకు చుట్టడానికి సమోసా అయిందండి 2 రూపాయలు తీసుకుంటారండి. అబ్బో, అది రేట్ ఎక్కువ అండి. ఇది ₹1 తీసుకుంటారండి. ఇది చుట్టడానికి. అది చుట్టడానికి మీరు కూడా కిళ్ళి పూతరేకులు కావాలన్నా చుట్టిస్తారు అయితే? ఇస్తామండి. మేము చుట్టుకున్నా అలా మీకులాగా 1.5 వేసుకుంటే సరిపోద్దండి ఇంట్లోకే కదా. బాగుంటాయండి. అప్పుడు ఏ కొండ అయితే బాగుంటాయి అంటారు రేకులు? ఎర్రకొండ మీదే బాగుంటుంది. ఖాళీ కొద్ది ఎరిపోతుంది కదండి కొండ మీద. ఎర్రమట్టితో తయారు చేస్తారండి. ఇది చాక్లెట్ పూతరేకులు, ఈ రేకులు
ఇష్టం. థ్యాంక్స్ అండి, Thanks. మాకు చాలా విషయాలు చెప్పారు. ఆత్రేయపురం అనగానే పూతరేకులు ఎలా గుర్తొస్తాయో చాలా మందికి సంక్రాంతి సంబరాలు కూడా గుర్తొస్తాయి. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ పడవ పోటీలు జరుగుతాయంట. కేరళ, తమిళనాడు ఇలా వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి మరి ఇక్కడ పడవ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంట. చూసారా, సెంటర్ లోకి వచ్చిన తర్వాత ఒక సైడ్ మనకి అన్ని కూడా పూతరేకుల షాప్సే కనిపిస్తాయి. ఇంకొక వైపు రేవు ఉంటుంది. ఆంజనేయులు గారి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుంటే బస్ కి పంపిస్తారు. ఇంకా కొత్త వెరైటీస్ ఏమైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు చాక్లెట్ పూతరేకు, కోవా పూతరేకు ట్రై చేయండి, డెఫినెట్ గా నచ్చుతుంది. 3 దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీనమైన వంటకం గురించి మన ఛానల్లో వీడియో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.